ఎప్పుడు దేనికి కూడా అస్సలు తొందరపడకు. ఏం జరిగినా సరే బాధపడకు. ఎందుకో తెలుసా? నీ బాధలు నీకు ఎలా ఉన్నా సరే వినేవాళ్ళకి మాత్రం సరదాగానే ఉంటుంది. కాబట్టి కష్ట నష్టాలన్నీ చెప్పుకొని ఎవ్వరికీ కూడా కాలక్షేపం చేయకు. జీవితం అంటే ఒక సమస్యలోంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితం అనేదే ఉండదు. జీవితంలో సుఖంగా ఉండడానికి 3 విషయాలు గుర్తుపెట్టుకో. జరిగిన వాటిని మర్చిపో. జరుగుతున్న వాటిని గమనించు. జరగబోయే వాటికి నువ్వు సిద్ధంగా ఉండు. ఈ 3 గుర్తుపెట్టుకో చాలు. ధనబలం ఉన్నవారితో కాదు, మంచి గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. కష్టంలో నిన్నెప్పుడూ కూడా అసలు ఒంటరిగా విడిచిపెట్టరు. పంచదార తీయగా ఉంది కదా అని ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి హానికరం. అలానే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. అందమైన ముఖం కూడా ఒకరోజు పాడైపోతుంది. బలమైన శరీరం కూడా బలహీనంగా మారుతుంది. స్థానం మరియు సంపద కూడా శాశ్వతంగా ఉండవు. కానీ మంచి వ్యక్తిత్వం ఎప్పటికీ అందరి ముందు నిలిచే ఉంటుంది. నిజమే కదా? మొలకెత్తిన ప్రతి విత్తనం పెరిగి పెద్దదవుతుందని గ్యారెంటీ ఎలా అయితే లేదు, మోడుబారిన ప్రతి జీవితం కూడా చిగురిస్తుందని గ్యారెంటీ అస్సలు లేదు. మీ స్థాయిని బట్టి మీ మాటలు ఉండకూడదు. మీ మాటలకే ఒక స్థాయి అనేది ఉండాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది. భరోసా లేని బంధం, స్వార్థంతో నిండిన స్నేహం ఉన్నా కూడా వ్యర్థమే కదా. ఏమీ లేనివారు కదా ఏం చేస్తాడు అనుకోవద్దు. ఏమీ లేని వారి దగ్గర కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు. ఏం చేయడానికైనా సరే సిద్ధపడతారు. జాగ్రత్త. అటవిక ప్రపంచం ఇది. బలవంతుడైనప్పుడు బలహీనుణ్ణి వేటాడుతూనే ఉంటాడు. మార్పు అనేది ఇక్కడ తలుచుకుంటే రాదు. కేవలం తెగిస్తే మాత్రమే వస్తుంది. తెగించి చూడు. గతం తాలూకు నీ జ్ఞాపకాలు వెనక్కి లాగుతూ నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నాయి కదా. గతం గొప్పగా లేదు అని తెలిసినప్పుడు భవిష్యత్తు కోసమైనా నువ్వు బలంగా పోరాడాలి. కష్టం ఎలా బ్రతకాలో నేర్పితే నష్టం నిన్ను ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. నేర్చుకో. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఆలోచనలు మాత్రం ఉన్నతంగానే ఉండాలి. వ్యక్తిత్వం ఒకసారి పోతే మళ్ళా తిరిగి రాదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అలాంటప్పుడే గుండె ధైర్యం కావాలి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అవకాశం బట్టి ప్రవర్తిస్తూనే ఉంటారు. జాగ్రత్త. పులి ఎప్పుడు పులిలానే జీవించాలి. పొరపాటున అది పిల్లిలా ప్రవర్తించిందా కుక్కకు కూడా లోకువైపోతుంది. జాగ్రత్త. ఏ అనుభవమైనా సరే పెరిగిన వయసును బట్టి రాదు. కేవలం తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. దేనికి తొందరపడకు. ఏం జరిగినా బాధపడకు. వేచి చూడు. కాలం ఎంతో విచిత్రమైనది. ఊహించని సంఘటనలు ఎన్నో నీ జీవితంలో నీ ముందు జరగవచ్చు. కాలం నేర్పిన పాఠం, మనిషి నేర్పే గుణపాఠం ఎవ్వరూ కూడా అస్సలు నేర్పలేరు. నువ్వు ఎంత గొప్పవాడివైనా ఒక్క చెడ్డ అలవాటు నీ కీర్తిని మొత్తం నాశనం చేస్తుంది. మంచి చేయాలనుకున్నప్పుడు మీరు వినిపిస్తే చాలు. అక్కడ మీరు కనిపించాల్సిన అవసరం అస్సలు లేదు. జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే అనుభవంతో తెలుసుకున్నదే ఎక్కువ ఉంటుంది. తక్కువ సంపాదించే వారికన్నా తక్కువగా పొదుపు చేసేవారే ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది పడతారు. నోరు జారే ముందు జాగ్రత్త. మనుషులే కాదు, మాటలు కూడా జీవించే ఉంటాయి కదా. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మీరు మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మీకోసం తెరిచిన తలుపుని చూడకుండా వదిలేస్తారు. ఎంత విచిత్రమో. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే చోట ఎక్కువసేపు అస్సలు ఉండకండి. ఎలా అయినా బ్రతకాలి అనుకోవడం జీవితం కాదు. ఇలానే బ్రతకాలి అనుకోవడమే జీవితం అంటే. ఆ రోజు కోసం ఎదురు చూడడంలో అస్సలు తప్పు లేదు. ఈ 5 అలవాట్లను దూరం చేసుకోండి. అందరి దగ్గర సాయం కోసం చేతులు చాచడం, గతం తాలూకు జ్ఞాపకాల్లో జీవించడం, మిమ్మల్ని మీరే తక్కువ చేసుకొని చూసుకోవడం, చిన్న చిన్న విషయాలకు అతిగా ఆలోచించడం, జీవితంలో వచ్చే
మార్పులకి భయపడడం. దొంగ నమ్మినా పర్వాలేదు, జేబు మాత్రమే ఖాళీ అవుతుంది. ఇక్కడ మాటలు, అక్కడ అక్కడ మాటలు, ఇక్కడ చెప్పేవారిని జీవితంలో నమ్మకండి. ఎందుకంటే డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకం పోతే తిరిగి సంపాదించడానికి ఇంకొక జన్మ ఎత్తాల్సింది. నిజానికి నిలకడ ఎక్కువ, దానికి సమాధానం కాలమే చెబుతుంది. అబద్ధానికి ఆర్భాటం ఎక్కువ, దానికి కాలంతో పని లేదు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది బయటపడుతుంది. అవసరం అయిపోయిందని ముఖం తిప్పుకుంటున్నారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి మనిషి అవసరం ఉంటుంది. ధనంతో చేసేది మాత్రమే సాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక మిత్రుల్ని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, అవసరం తీరాక సాయం చేసిన వారిని పొరపాటున కూడా మర్చిపోకు. స్వార్థం లేని జీవితమునకు నిదర్శనం కొవ్వొత్తి. తాను తన ఉనికిని కోల్పోతూ కూడా ఇతరుకి వెలుగునిస్తుంది. మనిషికి ఆత్మాభిమానం ఉండాలి, ఆత్మ గౌరవం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. అహంకారం, గర్వం, అతి పొగరు అస్సలు ఉండకూడదు. నువ్వు ఎవరికి సాయం చేస్తావో వారే నీకు మొదటి శత్రువు. నువ్వు ఎవరిని నమ్ముతావో వారే నీకు మొదటి ద్రోహి. అందమైన రేపు వస్తుందనేది వాస్తవం కాదు. రేపు అనేది అందంగానూ ఉండొచ్చు, అందవికారంగానూ ఉండొచ్చు. అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ సమయం పోతే తిరిగి రానిది మాత్రమే వాస్తవం. అంటే నలుగురికి మంచి చేయడానికి ఆరాటపడాలి, కానీ నలుగురి చేత మంచి అనిపించుకోవడానికి అస్సలు ఆరాటపడకూడదు. జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది డబ్బు మాత్రమే. అశాశ్వతమైన ధనం కోసం మీ అన్నవాళ్లను అస్సలు దూరం చేసుకోకండి. ఎన్నో అబద్ధాలను అస్సలు ఆలోచించకుండా నమ్మేస్తారు, కానీ ఒక్క నిజాన్ని నమ్మడానికి ఎంతో ఆలోచిస్తారు. అప్పు, పగ, రోగం ఈ 3 లేకుండా గుడిసెలో బ్రతికినా చాలు, వారే నిజమైన కోటీశ్వరులు. ధనవంతులకి దుబారా చేసేవారికి ఒకటే తేడా. ధనవంతులు పొదుపు, పెట్టుబడి పోను ఖర్చు చేస్తారు. దుబారా చేసేవాళ్ళు ఖర్చులు పోను మిగిలితే దాచాలనుకుంటారు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచుకును, జ్ఞానము గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండా ఉంటారు. మీ మాటే మీ సంపదలకు మూలం, ఆ సంపదలే మానవ సంబంధాలకు మూలం. మీరు మాట్లాడే మాటలే మీకు స్నేహితుల్ని సంపాదించి పెడతాయి, ఆ మాటలే మీకు శత్రువుల్ని కూడా తయారు చేస్తాయి. నిజాయితీ ఎవరైనా మిమ్మల్ని గమనిస్తున్నప్పుడు మీరు నడుచుకునే విధానం కాదు, అది మీ నడవడికలో ఉంటుంది. నీతిగా బ్రతికే వాళ్ళ మీద నిందలు ఎక్కువ, బాధ్యతగా బ్రతికే వాళ్ళకే బాధలు ఎక్కువ కదా. హక్కు, అధికారం ఎవరిపైన ఎంత చూపాలో అంతే చూపించాలి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరం కావచ్చు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే. ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే. చేతి గీతల్లో ఇక్కడ ఏమీ లేదు, చెమట చుక్కల్లోనే జీవితం ఉంది. కష్టపడాలి, నమ్ముకొని వచ్చిన వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. నువ్వు ఖాళీగా ఉన్న అన్ని రోజులు ఈ లోకం నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. మాట అన్నవారు మర్చిపోతారేమో, కానీ విన్నవారు ఎప్పటికీ కూడా మర్చిపోరు. అందుకే అనే ముందు కాస్త ఆలోచించు. ఆశలు పరుగెడతాయి, బాధ్యతలు వెనక్కి లాగుతాయి. అదే మధ్యతరగతి అంటే. కోల్పోయిన వాటి కోసం కాదు, కోలుకోవడం కోసం ఆలోచించు. జీవితం అదే కుదుట పడుతుంది. తొందరగా దొరికినది ఏదీ కూడా నీతో ఎక్కువ కాలం ఉండదు. ఉండగలిగేదంతా తొందరగా అస్సలు దొరకదు. నిజమే కదా. ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.